యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో కాంగ్రెస్ కుట్రలు చిత్తయ్యాయి. బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ శంకరయ్యపై పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. గులాబీ జెండాకే సంపూర్ణ మద్దతు లభించింది. మొత్తం 12 మంది కౌన్సిలర్లతో ఉదయం 11 గంటలకు 5గురు మాత్రమే హాజరయ్యారు. 7గురు సభ్యులు రాకపోవడంతో సమావేశం 3 గంటలకు వాయిదా పడింది. అయితే 3 గంటలకు కౌన్సిల్ సభ్యులెవరూ రాలేదు. దీంతో అవిశ్వాసం వీగిపోయినట్లు ఆర్డీఓ అమరేందర్ ప్రకటించారు. శ్రీ వస్పరి శంకరయ్య గారిపై కలెక్టర్ గారికి ఇవ్వబడిన నోటీస్ ప్రకారము జిల్లా కలెక్టర్ యాదాద్రి వారి యొక్క ఆదేశముల మేరకు నేను ఆర్డీఓ భువనగిరి ప్రిసైడింగ్ అధికారిగా ఈరోజు అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహించడం జరిగింది. కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఉదయం 11 గంటలకు సభ్యులను సమావేశపరచగా, అంటే మొత్తం సభ్యులు ఇక్కడ 12 మంది ఉన్నారు. దాంట్లో చట్టం ప్రకారం మనకు 8 మంది సభ్యుల యొక్క కోరం అనేది సమావేశం నిర్వహించడానికి అవసరం ఉంటుంది. అందులో భాగంగా ఉదయం 11 గంటల నుంచి దాదాపు ఒక అరగంట కాలం వరకు కూడా మనం వేచి చూసిన 11:40 వరకు కూడా 5 మంది సభ్యులు మాత్రమే హాజరు కావడం జరిగింది. మళ్ళీ ఈ సమావేశాన్ని మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తూ ఉదయం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సమావేశాన్ని మళ్ళీ నిర్వహించాలనే దానికి రూల్ ప్రకారము 2 గంటలకు మళ్ళీ సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది. దాదాపు అరగంట సేపు 2 గంటల 30 నిమిషాల వరకు కూడా సభ్యులు ఎవరు కూడా సమావేశానికి హాజరు కానందువలన ఈ యొక్క సమావేశాన్ని ముగించడం జరిగింది.